నమస్తే అన్న. నమస్తే తల్లి. సో మనకి మున్సిపల్ ఎలక్షన్స్ హడావుడి చూసాము. అయితే ఈసారి మనకి అక్క పార్టీ ఏనికి లేదు, కవితక్క ఓన్లీ కాంగ్రెస్ తరపు నుంచే వస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఎన్నో వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఎన్నో నిందలు వేయడం కూడా జరిగింది. ఈ రోజు చూసుకుంటేనైతే మనకి జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లిలో 8 సీట్లు అయితే కొట్టుకురావడం జరిగింది. సో సింహం గర్జన మొదలైందంటారా? మరి 100% కదమ్మా. మేము ఇంకా ఎక్కడ కూడా కవితక్క గారు ప్రచారం పోలేదు, పోకుండా కేవలం బీఫామ్లు ఇచ్చి మద్దతు ఇవ్వడం వరకు చేస్తేనే ప్రజలలోకి వెళ్ళిపోయింది. ఇంత పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. అంటే వేరే దగ్గర గెలిచిన ఓడిపోయిన వాళ్ళకు కూడా దాదాపుగా ఓట్లు గెలుపుకి ఓటమికి తక్కువ స్వల్ప ఓట్లతో మాత్రం ఓడిపోవడం జరిగింది. కానీ దాదాపుగా రూలింగ్ పార్టీకి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి టకాఫార్ ఇచ్చారు. మా వాళ్ళు ఎక్కడ కూడా తక్కువే లేరు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో మా సొంత గుర్తు వస్తే మాత్రం ఇక దిమ్మ తిరిగేటువంటి సమాధానం ఉంటుంది. ఆల్రెడీ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది, చూడొచ్చు మీరు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. జాగృతి తరఫున కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. నిన్నటి నుంచి మా కార్యకర్తలకు అయితే అంతులేని ఆనందం, ఉత్సాహం, ఓ పండగ వాతావరణంగా ఈ ప్రాంతం అంతా నిన్నటి నుంచి కూడా కిక్కిరిసిపోతుంది. ఇంకా రానున్న రోజు బ్రహ్మాండంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. అంటే మనం చూసుకుంటే అపోజిషన్ అనేది ప్రతి పార్టీ నుంచి అపోజిషన్ ఉంటుంది, కానీ కవితకు మాత్రం ఇంట్లో నుంచి అపోజిషన్ అనేది స్టార్ట్ అయింది కదా. మరి దాని ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్స్ ఉందంటారా? మరి కవితక్క విజయాన్ని బీఆర్ఎస్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కవితక్క విజయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ఎవరిని కూడా ఎవరు ఆపలేరు. ఎవరి విజయాన్ని ఎవరు ఆపడానికి ఉండదు. ఎందుకంటే నిన్ను చూసిరు ఆల్రెడీ మీరు. కవితక్క విజయాన్ని ఆపే ఉంటే వాళ్ళు ఎన్ని కుట్రలు చేసిరు, ఆపగలిగిరా? రకరకాల మేము ఒక్క రూపాయి ఎవరికి పంచలేదు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఓటుకి 3,000 రూపాయలు బీఆర్ఎస్ పంచితే 4,000 రూపాయలు కాంగ్రెస్ పంచింది. అట్లా 1,000 రూపాయలు కోట్ల రూపాయలు పంచినటువంటి చూస్తున్నారు మీరు. నిన్న మొన్న టీవీలలో కూడా వచ్చినాయి. మేము జాగృతి తరపున ఒక్క రూపాయలు కనీసం ₹1 వీళ్ళ కూడా వర్క్ ఇవ్వలేదు. బీఫామ్ ఇచ్చినాం, దండం పెట్టి పంపించేసినాం. జెండాలు కనుగోలు ఇచ్చిన తప్ప ఇంకేమి ఇవ్వలేదు. అట్లా వ్యక్తిగతంగా మాకు సొంతంగా జాగృతికి ఒక క్యాడర్ ఉంది, కవితకు ఒక క్రేజ్ ఉంది. సమాజంలో ఒక మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో జనాలు ఉన్నారు. కాబట్టి కవితక్క గారు మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ అసెంబ్లీలో కవితక్క గారు ఒక మాట మాట్లాడడం జరిగింది, నేను ఒక వ్యక్తినై వెళ్ళినా తిరిగి శక్తినై వస్తాను అని. మరి నిజం చేసే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఏ విధంగా ఉంటాయి అవకాశం? దానికి చిన్న ఎగ్జాంపుల్ నన్ను చూసిర్రు. ఇంకా రేపు నాకు తెలిసి నెక్స్ట్ ఇంకో 4 నెలలు 3 నెలలు పార్టీగా అవతరిస్తుంది. పార్టీ పెట్టిన తర్వాత మాకు గుర్తు వచ్చిన తర్వాత మేము కార్పొరేషన్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన దాంట్లో పోటీ చేస్తాము. పోటీ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది క్లియర్గా ఎంత పెద్ద ఎత్తున ఉంటుంది అనేది. కాబట్టి ఏదేమున్నా జనాల ఆశీర్వాదం మాకు ఉంది. కొత్త ఒక స్పేస్ క్రియేట్ చేసి పెట్టి మా కోసం జనాలు కూడా ఖచ్చితంగా ఆ స్పేస్ని కూర్చోబోతుంది జాగృతి అని చెప్పి సందర్భంగా తెలియదు. కేటీఆర్ గారు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా, కేసీఆర్ ముఖం చూసి పొట్టోడైనా గట్టోడైనా మంచోడైనా చెడ్డోడైనా ఓట్లు వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. మరి ఇక్కడ కవితక్క ఆ పదాన్ని వాడకుండా, ఆ పేరుని వాడకుండా మరి ముందుకెళ్తున్నారు కదా. మరి ఏమన్నా ఇక్కడ జిహెచ్ఎంసీలో ఏమన్నా అవకాశం ఉందంటారా? అందుకే జనాలు దిమ్మ తిరిగేటువంటి ఆన్సర్ ఇచ్చారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా కేసీఆర్ ముఖం చూసో, రేవంత్ రెడ్డి ముఖం చూసో, ఇంకోటి ముఖం చూసో కాదు. కవితక్క గారు చెప్పినట్టుగా పనిచేసేటువంటి వ్యక్తికి ఓటేయాలి. ఎవరైతే మనకు అందుబాటులో ఉండి నిత్యం ఏదైతే సమస్యలు పరిష్కార దిశగా ముందుకెళ్తారో వాళ్లకు ఓటేయాలని చెప్పడం జరిగింది. అందుకని వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసి ఓటేయద్దని చెప్పారు. కాబట్టి జనాలు కూడా అర్థం చేసుకొని వాళ్ళు చెప్పినట్టు కాకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ గా రిటర్న్ గా గిఫ్ట్ ఇచ్చి పెట్టింది. అంటే బీసీల నినాదంతో బయటకు వచ్చిన జాగృతి ఇప్పుడు బీసీలకు మరి ఎటువంటి ఉపయోగకరంగా మారుతుంది అంటారు? నిన్న చూసి దాదాపుగా గెలిచిన వాళ్ళందరూ బీసీలుగా. మా పార్టీ మా జాగృతి తరఫున మేము ఇచ్చిన పోటీకి ఇవ్వడానికి ఇచ్చిన టికెట్లు కూడా దాదాపుగా బీసీలకు ఇచ్చారు. బీసీలకు గెలవడం జరిగింది దాదాపుగా. కాబట్టి బీసీకి 100% 42% ఇవ్వాలని చెప్పి మొదట పోరాటం చేసిందే జాగృతి కవితక్క గారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ అల్పెరగకుండా ప్రజలకు పోతుర్రు. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాలనే ఒక కసితోని ముందుకు పోవడం జరుగుతుంది. ప్రభుత్వాల మీద పోరాటం చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ బీసీలకు 42% వాళ్ళ వాస్తవానికి వాళ్ళ వాటా రావాల్సింది 55 పైన శాతం రావాలి. 42% వరకు వాస్తవం అది. దానికి బరాబర్గా 42% ఇచ్చేదాకా జాగృతి పోరాటం చేస్తుంది. రానున్న రోజుల్లో కూడా బీసీలకు ఖచ్చితంగా 42% మా తరఫున జాగృతి తరఫున టికెట్లు అక్కగారు ఇవ్వడం జరుగుతుంది.